ఉన్న దేవుని పాదాలు. ఆరైతే దేవదూతలు మళ్ళా భూలోకంలో ఉండనే ఉండరు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో దేవదూతలు క్రైస్తవులు అనబడే ప్రతి గడప దగ్గరకు వచ్చి గుమ్మం దగ్గర 2 చేతులు జోడించి ఉంటారు. మీరు ఏమడుగుతారో ఆ ప్రార్థనలో ఎన్ని తీసుకెళ్ళి తండ్రి పాదాల దగ్గర గుమ్మనిస్తారంట సింహాసనం దగ్గర. తండ్రి అవన్నీ చూసి మీ కోరికలు తీర్చి, మీ అవసరాలు తీర్చి, మీ అక్కర్లు తీర్చి, మీకు స్వస్థతలు ఇచ్చి, మీరు ఏమడుగుతారో పిల్లల్ని దీవించమని అడుగుతారు. ఏమైనా తెల్లవారుజాము ప్రార్థన చాలా బలమైంది, దీవెనకరమైంది, కృపనిచ్చే ప్రార్థన. కృపలో అన్ని రకాలైనవి మన మీదకి వస్తాయి. నువ్వు కోరుకున్నవన్నీ తండ్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు 6 గంటల తర్వాత ఏమో నాకు తెలియదు, కానీ 3 నుంచి 6 గంటల మధ్యలో దేవదూతలు తిరిగే కాలం అది. ఎందుకు దేవదూతలు భూలోకానికి వచ్చారంటే, మనల్ని ప్రేమించిన తండ్రి నిద్ర మానుకుని నా పిల్లలు లేచి వారి సమస్యలు అవసరాలు అక్కడ నాకు చెప్పుకుంటారు, మీరు వెళ్ళి ఆ ప్రార్థన నా దగ్గరికి తీసుకురండి అని దూతలకు ఆజ్ఞాపించాడు పరమ తండ్రి. నేను అడుగుతున్నాను నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు తెల్లవారుజామున ఎన్ని గంటలకి లేస్తున్నారు? మీకు ఒక విషయం తెలుసా? తెల్లవారుజామున లేచి ప్రభు సమాధికి దగ్గరికి వెళ్ళాలని, ఫ్రెష్గా సిద్ధపడి సుగంధ ద్రవ్యములను తీసుకుని ఆయనకు పూజ చేయాలని బయలుదేరిన మగ్దలేనే మరియా ఇంకా చీకటి ఉండగానే సమాధి వద్దకు వెళ్ళినప్పుడు శిష్యుడికి దక్కని ధన్యత, వేరెవరికి దక్కని ధన్యత మగ్దలేనే మరియకి దక్కి పెద్దల కాడునే వెతుకుతుంది. కాబట్టి ప్రభుని ఆయన ఆమెకి కనబడి ఆమెను దర్శించి ఆమెకు ఒక బాధ్యతను అప్పగించాడు. అప్పటి వరకు ఆయనతో తిని, ఆయనతో ఉండి, ఆయనతో నడిచిన శిష్యులకు అప్పగించిన బాధ్యత ఏంటది? నేను లేచి ఉన్నానని, నీకు ముందుగా గలిలయకి వెళుతున్నానని, నువ్వు వెళ్ళి నా శిష్యులకు చెప్పు, నేను అక్కడ కలుసుకుంటానని. మొట్టమొదటి సువార్త ప్రారంభమైంది స్త్రీ ద్వారా, మగ్దలేనే మరియ ద్వారా. అక్కడ అందరికీ అనేక మంది స్త్రీలు ఉన్నారు, వారందరికీ దక్కల. పెందల కాడనే లేచి పరిగెత్తినటువంటి సమాధి వద్దకు వెళ్ళిన మగ్దలేనే మరియకి ఆ ధన్యత దక్కి బాధ్యత అప్పగించాడు. ఫస్ట్ సువార్త ఆమె ద్వారా ప్రపంచానికి అందింది. శిష్యులకి అందింది. శిష్యులు అందించాల్సిన సువార్త మగ్దలేనే మరియకి అందడానికి గల కారణం ఏంటంటే, ఇంకా చీకటి ఉండగానే పెద్దల కాడనే లేచి సుగంధ ద్రవ్యములు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయనకు పూజ చేయటానికి. మీరు ఎన్ని గంటలే వేస్తున్నారు? ఏమనుకోనంటే, కొంచెం ఘాటైన స్పందన ఉంది బైబిల్లో. నేను కాదు చెప్పేది, సొలొమోను రచించినటువంటి రచనలో ఘాటైన స్పందన. కుటుంబాలు ఆశీర్వదించబడాలి, దేవుని వెలుగులో ఉండాలంటే తెల్లవారుజామున ప్రార్థన, మెలకువ కలిగిన ప్రార్థనాత్మ ఎవరైతే కలిగి ఉండి నిద్రమానుకుని లేచి 3 నుంచి 5 గంటల లోపు ప్రభువును స్తుతిస్తూ సమస్యలన్నీ, పిల్లల సమస్యలు, కుటుంబ సమస్యలు, భర్త సమస్యలు, రోగాలు, రక్షణ లేని బిడ్డలకి రక్షణ, అన్నీ నువ్వు ప్రార్థనలో దేవునికి చెప్పుకుంటుంటావు. తెల్లవారుజామున లేచి ఆ ప్రార్థనలు దూతలు తీసుకుని వెళ్ళి 2 చేతులు జోడించి వారి చేతుల్లో తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర కుమ్మరిస్తారట. తెల్లవారుజాము ప్రార్థనలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కృప, మెయిన్ కృప ఆవరిస్తుంది తెల్లవారుజాము ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది. ఆ ప్రార్థన ఫలిస్తుంది దేవుని బిడ్డలారా. మీరు ఏమనుకోనంటే, తెల్లవారుజాములో లేవని వాళ్ళ గురించి దేవుని వాక్యం ఇచ్చిన హెచ్చరికలు మీకు చూపిస్తాను. ఏమనుకోరు కదా? అనుకున్నా పర్వాలేదు, దూషించినా పర్వాలేదు, ఏమనుకోరు. అనుకోండి, దూషించండి, నేను చెప్పేది కాదు, అది దేవాది దేవుని వాక్య సత్యం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదువుకుంటూ రండి 11 వరకు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదువుకుంటూ రండి. సోమరి విశ్వాసం ఉచ్చరించి మాట్లాడుతున్న మాట ఇది. అధికమైన నిద్ర కలిగినటువంటి స్త్రీయే కానీ,
పురుషుడే కనుక స్త్రీ అని కాదండి. స్త్రీ పురుషులు ఇరువురు తెల్లవారుజాము ప్రార్థనలో ఉంటే ఆ కుటుంబము దీవెనకరమైన కుటుంబంగా మార్చబడుతుంది. భర్త లేకపోతే భార్యలు ఉండాలి. భార్యాభర్తలు ఉంటే ఇద్దరు మోకరించాల్సిందే. పెద్దల కాడనే లేచి 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో 6 పక్కన పెట్టండి. 3 నుంచి 5 గంటల మధ్యలో చీకటి ఉంటుంది. ఇంకా చీకటి ఉండగానే పెద్దల కాడనే లేచి మగ్దాలేని మరియా ఎప్పుడు స్నానం చేసిందో, ఎప్పుడు ఫ్రెష్ అయిందో చీకటితోనే సమాధి దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభుకి పూజ చేయాలని సుగంధ ద్రవ్యములు తీసుకుని వెళ్ళినందువల్ల గొప్ప దగ్గరలేదు. ప్రభు ఆమెకే కనపడ్డాడు కానీ శిష్యులకు కనపడలా. ప్రభు ఆమెతో మాట్లాడాడు, శిష్యులతో మాట్లాడాలి. ఆ సమయంలో ఫస్ట్ శిలువలో మరణం ఆ సమాధిలో నుంచి లేచిన తర్వాత మగ్దాలేని మరియ కనపడ్డాడు, మాట్లాడాడు, బాధ్యత అప్పగించాడు. గుర్తుంచుకోండి, మొట్టమొదటి సువార్థికురాలు మగ్దాలేని మరియనే. దేవుని ద్వారా వర్తమానం అందుకుని పరుగు పరుగునేది శిష్యులకి, స్నేహితులకి అందరికీ తెలియజేసిన మగ్దాలేని మరియనే. నేను చెప్తాను, మొట్టమొదటి సువార్థికురాలు మగ్దాలేని మరియ. యేసు ప్రభు సమాధిలో నుంచి లేచిన తర్వాత మొట్టమొదటి సువార్త బాధ్యత దేవుడు అప్పగించింది శిష్యులు కాదు, మగ్దాలేని మరియ. కారణం ఏంటంటే ఆమె పెద్దల కాడనే ఎన్ని గంటలు లేచిందో, ఎన్ని గంటలకు స్నానం చేసిందో, ఎన్ని గంటలకు డ్రెస్ చేస్తుందో, సుగంధ ద్రవ్యం తీసుకుని ఎన్ని గంటలకు సమాధి అయితే ఇంకా చీకటి ఉండగానే రాస్తుంది. అక్కడ పెద్దల కాడనే లేచే వారికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసండి. ఎంత దీవెన ఉందో తెలుసా. ఫస్ట్ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవారు వారిని కృప ఆవరిస్తారు. ఏం ఆవరిస్తారు? కృప ఆవరిస్తారు. దావీదుకి దేవుడు కృపనిచ్చాడట. తర్వాత కృప వెంబడి కృపనిచ్చాడ. కృప కోల్పోకుండా కాపాడుతున్నందుకు కృప వెంబడి కృపను అనుభవిస్తున్న దావీదు ఇంకా దేవుని కృప కోసం ఎదురు చూస్తుంటే శాశ్వతమైన కృప దావీదు మీదకి పంపాడట. ఏ కృప? 3 రకాల కృప దావీదు పొందుకున్నాడు. కృపని కోల్పోయేవాడు కాదు, కృపని దూరం ఉండేవాడు కాదు. కృప వెంబడి కృప, శాశ్వత కృప. బైబిల్లో అంత గొప్ప ధన్యత ఎవరికి లేదు. అందుకే కృపను గురించి దైవజనులు చాలామంది చక్కటి పాటలు రాశారు. కృపని కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భర్తని, నిన్ను, నీ కష్టార్జితాన్ని ప్రముఖను ఉండి నిన్ను ఆశీర్వాదాలకు వారసులుగా, దీవులకు వారసులుగా, కృపకి వారసులు కావాలంటే నిద్ర మార్కుని తెల్లవారుజామున లేచే ప్రార్థనలోనే కృప ఆవరించేది. నువ్వు నిద్రలో కానీ మత్తురాలువై, మత్తుడువై, బద్ధకస్తురాలువై కొంచెం సేపు పడుకుంటాను, ఇంకొంచెం సేపు లేస్తాను, లేచి చేసుకుంటాను, 5:30కి లేచి 6ంటికి లేచి అనుకుంటూ 6 దాటిపోయిన తర్వాత లేస్తే ప్రయోజనం లేనే లేదు. 6 దాటిందంటే పగటి కాలం వచ్చేస్తున్నట్లే. 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక గడియార. 6 దాటితే పగటి కాలమే, పగలే. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే పగటి కాలపు ప్రార్థన చేస్తున్నట్లు కానీ తెల్లవారుజాము ప్రార్థన చేస్తున్నట్లు కాదు. గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేడు, నడిపించే నాయకుడు లేడు, పై విచారణకర్త వాటికి లేడు, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమందు ఆహారమును సంపాదించుకొనును. ఎంతకాలానికి తెలుసా? 6 నెలలకి, వర్షాకాలానికి, చలికాలానికి కూడా చీమలంట వేసవి కాలంలోనే ఆహారం సంపాదించుకుంటాయి. ఉరుకులు పరుకులు ఒకరికొకటి ఎదురు చెప్పుకుంటా, ఇది సరిపోదు, ఇంకా వెళ్దాంపా, అది పెట్టేసారు మళ్ళీ వెళ్దాం, ఆ మోసుకెళ్ళి అది పెట్టేసారండి మళ్ళీ వెళ్దాం, అది కూడా సరిపోదు మళ్ళీ వెళ్దాం రండి. 6 నెలలు కష్టపడితే 6 నెలలు ఫ్రెష్గా రెస్ట్ తీసుకుంటే చీమలు. ఆ జ్ఞానం కూడా మనకు లేదంటున్నాడు ఇక్కడ సొలొమోను. చీమలకున్న జ్ఞానం కూడా లేదు మీకు. నీకు నడిపించే నాయకుడు ఉన్నాడు, నడలేడు. మనకి ఆలోచన చెప్పే నాయకుడు ఉన్నాడు, పదే ప్రోత్సహించే నాయకుడు ఉన్నాడు మనకి. ప్రభు యేసుక్రీస్తు ప్రభువు.
అయినప్పటికీ నిద్రమత్తులై ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తూ, మన నాయకుడు మాటని నిర్లక్ష్య పెడుతూ, ఆయన పెద్దల కాడ లేపుతున్నా లేవకుండా ఇంకొంచెంసేపు పడుకుంటానంటూ హల్లెలూయా హల్లెలూయా. హలో హలో పంపించాను, సెలవు ఉంటాను అంటే ప్రస్తుతం నేను వెళ్ళలేదు నిన్న. నేను సాయంత్రం వస్తానని రాలేదని మళ్ళీ ఫోన్ చేస్తారు, డబ్బులు రెస్టారెంట్ కాంప్లీట్ లైబ్రరీ తీసుకెళ్ళండి. హల్లెలూయా. నడిపించే నాయకుడు ఉన్నప్పటికీ మనం జ్ఞానం లేని వారిగా ఉంటున్నామంట. ఓ సోమరులారా, క్రైస్తవులు తెల్లవారుజామున లేవకుండా బద్ధకస్తులై పడుకునే క్రైస్తవులు అర్ధరాత్రి దాకా టీవీలు టచ్ ఫోన్లు చూసుకుంటా సమయమంతా లోక సంబంధమైన వాడికి ఇచ్చి దీవెనకరమైన సమయంలో నిద్రలో గడుపుతున్న క్రైస్తవం ఉచ్చరించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. సోమరి, ఎందాక నువ్వు పడుకుంటావు, ఎప్పుడు నిద్రలేస్తావు? సోమరి, ఎందాక పడుకుంటావు, ఎప్పుడు నిద్రలేస్తావు? ఇంకో కొంచెం సేపు కునికదనని బాగా వింటున్నారా? కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకునేదనని నువ్వు అనుకుందు. అందుచేత కొంచెం సేపు, ఏమండి ప్లీజ్ అండి, కొంచెం మీరు కాఫీ పెట్టి తాగండి, కొంచెం బద్ధకం ఉందండి, లేస్తాలేండి ప్లీజ్ అండి, ఒక్కరోజుకండి. కొంతమంది చక్కగా నటిస్తా, నిద్ర సేద తీరుతా, భర్తల్ని బ్రతిమాలతా, లేక పిల్లల్ని బ్రతిమాలతా, టైం అంతా బ్రతిమాలకుంటూ నిద్రలోనే గడుపుతుంటారు. బద్ధకం తీరలేదు. బద్ధకం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అర్ధరాత్రి వరకు నువ్వు టీవీతో, సినిమాలతో, ఇంకేమంటే సీరియల్స్తో నీ జీవితాన్ని పాడు చేసుకుని నువ్వు నిద్రపోవలసిన సమయం నిద్రపోకుండా, లేవలసిన సమయంలో నిద్రపోతా ఉండటం వలన నువ్వు 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో లేచి నీ ప్రభుత్వం గడపవలసిన సమయంలో గడపకుండా నిద్రతో గడుపుతా ఉండటం వలన ఏం జరిగింది నిన్న చదవమా? అందుచేత బాగా వినండి, అందుచేత నిద్రమత్తు కలిగిన విశ్వాసులారా, ప్రభు చెప్పాడు, నా రాకడ అర్ధరాత్రి వేళ వచ్చునో తెల్లవారు వచ్చును, ఏ గడిలో వచ్చునో తెలియదు, కాబట్టి మీరు మెలకువ కలిగి ఉండండి. హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉండండి, ప్రార్థనతో గడుపుతూ ఉండండి. త్వర వచ్చినట్టు ఏ టైంలో వస్తుందో తెలియదు. మీరు మెలకువగా ఉంటే నాతో పాటు తీసుకున్నాడు, నిద్రపోతుంటే వదిలేసి వెళ్ళిపోతారు. కాలము కొంచెమే, సమయము కొంచెమేనని సృష్టిలో అందరికీ తెలిసిపోయింది. క్రైస్తవ లోకానికి, సైంటిస్టులకు కూడా తెలిసిపోయింది. ఇదిగో రాకడ దినాల్లో ఏం జరుగుతుందో ప్రకటన గ్రంథంలో యుద్ధములు, భూకంపములు, సునామీలు, అగ్ని మండుతూ